ఈరోజు ఎంతో రుచికరమైన అల్లం వెల్లుల్లి మామిడికాయ నిలువ పచ్చడి చేద్దాం రండి. మామిడికాయ పచ్చడి ఎలా చేద్దాం చూద్దాం రండి. వెల్కమ్ టు నియస్వీ ఛానల్. ఈరోజు అల్లం వెల్లుల్లితో మామిడికాయ పచ్చడి చేద్దామండి. చూడండి, నేను ఒక 20 మామిడికాయ తీసుకున్నానండి. ఇది బాగా కడిగి మంచి తుడిచి పెట్టుకోవాలండి ఇవి. అలానే నేను 1 కిలో అల్లము ఎల్లిగడ్డ 1 కిలో తీసుకున్నానండి. అవి పొట్టు తీసి మంచి వాటర్ అస్సలు వాటర్ పడవద్దండి. మంచిగా ఎండపెట్టినాక అల్లం ఎండపెట్టిన తర్వాత సన్నగా నూరి పెట్టుకోవాలండి. అల్లం ఎల్లిగడ్డ 1 కేజీ అండి. ఇది జీలకర్ర పౌడర్, ఇవి ఆవాల పౌడర్ అండి. అలానే మెంతుల పౌడర్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ కేజీన్నర ఆయిల్ వేడి చేసి చల్లగా చేసి పెట్టుకున్నానండి. అలానే కారం, ఉప్పు, పసుపు ఇది కావాల్సినదండి. ఇంకా నేను ఫస్ట్ మామిడికాయని కేజీన్నర ఆయిల్ కాగపెట్టినాం కదండి. ఇంకా 1/2 కేజీ ఆయిల్ని మన తాలింపు వేసి దాంట్లో అల్లం వెల్లిగడ్డ వేసి వేడి చేస్తామండి. మామిడికాయ ముక్కలు తయారు చేసుకున్న తర్వాత కొలతలతో ఎంత పసుపు వేయాలా, ఎంత కారం వేయాలా, ఎంత ఉప్పు వేయాలని మన కొలతలతో వేద్దామండి. ఫస్ట్ మనం ముక్కలు చేసుకొని కొంచెం ఆయిల్తో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కొంచెం ఫ్రై చేయాలండి. రండి ఎలా చేయాలో చూద్దాం. చూడండి, మంచిగా మామిడికాయలన్నీ ముక్కలు చేసినామండి. చూడండి, ఇట్లా లోపల ఉన్న ఇది కూడా తీసేసేయాలండి. తీసి మంచి చిన్న చిన్న ముక్కలు చేసినానండి. ఇప్పుడు నేను ఇది కొలతలు చేస్తే ఈ కొలతలు చేసినానండి గిన్నెతో. ఈ గిన్నెతో 6 గిన్నెలు వచ్చిందండి. చూడండి, ఈ గిన్నెలతో మొత్తం నిండుగానే 6 గిన్నెలు వచ్చిందండి. ఇప్పుడు ఈ గిన్నెలతోనే మసాలాన్ని కొలతలు చేయాలండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందామండి. తాలింపు వేసుకోనికి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత కొంచెము మెంతులు తాలింపుకి వేసుకుందాం. అలానే ఆవాలు కూడా కొంచెం తాలింపులు వేసుకుందామండి. తాలింపు అయిపోయింది. ఇప్పుడు దీనిలో నేను ఒక 1/2 లీటర్ నూనె పోస్తున్నానండి. 1/2 లీటర్ నూనె పోస్తున్నా. ఇప్పుడు ఆ వేడియే చాలండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దాంట్లో కొంచెం వేసేస్తామండి. వెల్లిగడ్డ పేస్టు ఆ వేడియే చాలండి. ఇవి మంచి చల్లగా అయిపోవాలండి. చూడండి, ఇట్లా రావాలా. ఇప్పుడు ఇది మంచి చల్లగా అయినాకనే మనం మామిడికాయలు పోయాలండి. అంతవరకు పోయొద్దు. ఇది చల్లగా కానీ 6 గిన్నె మామిడికాయలకు చూడండి 1 గిన్నె కారం పొడి వేస్తున్నాను. ఇది 1 గిన్నె కారం పొడి. అలానే 50 గ్రాము మెంతుల పొడి అండి. 100 గ్రాము జీలకర్ర పొడి. ఆవాలు 1/2 కిలో వేసినానండి. కొంచెం వేయించి పొడి చేసినాను. మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేయించి విడివిడిగా పొడి చేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసుకున్నానండి. ఇంగువ వేసి కూడా పసుపు ఒక 2 స్పూన్ వేసుకుందాం. సాల్ట్ 1 కేజీ తెచ్చినానండి. దీనిలో 750 వేసుకుందామండి. ముక్కలు వేసుకుందాం. కొంచెం తీసి పెట్టేసాము. మళ్ళీ సరిపోకపోతే మనం 3వ రోజు కలిపేటప్పుడు మళ్ళీ మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుదామండి. మంచిగా కలిపేసి ఇప్పుడు దీంట్లో చూడండి అల్లం వెల్లిగడ్డ తాలింపు వేసినాం కదండి. ఇవి చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఈ మసాలా కూడా దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తాం. అల్లం వెల్లిగడ్డ కేజీ అండి. మంచిగా కట్ చేసి మళ్ళీ వచ్చేసి కొంచెం
ఆయిల్ వేసుకున్నామండి, మరీ గట్టిగా వస్తుంది. ఇవన్నీ బాగా కలిపెట్టుకోవాలా. చూడండి, మనం పెద్ద జార్లకన్నీ ప్లాస్టిక్ డబ్బాలకన్నీ ముక్కలు తడిపి పెట్టాలండి. ఇప్పుడు కొంచెం కొంచెం ముక్కలు తీసుకొని దీంట్లో పడుతున్నట్టు పట్టాలండి. పెట్టి బాక్స్ వేసేసాను. బాక్స్లో కానీ మొత్తం మన జార్లో కానీ వేసుకోవచ్చు. ఇలా అన్ని ముక్కల్ని మనం కలిపి బాక్స్లో ఎత్తుకుతామండి. ఇది దీంట్లో మిగిలిన ఆయిల్ అన్నీ చూద్దామండి. ఇప్పుడు మనం అంతా రెడీ చేసుకున్నామండి. అల్లం, వెల్లుల్లి, మామిడికాయ పికిల్స్ అండి, ఊరుగా. ఇదంతా అయిపోయిన తర్వాత దీని మీద కొంచెం వెల్లిపాయి ఇలా వేసేసి మూతేసి పెట్టేయాలండి. ఒక 3 రోజులు అయిన తర్వాత మనం కలిపి ఉప్పు కారం ఎలా ఉందని చూసి మళ్ళీ మనం కలుపుకొచ్చండి. ఎంతో రుచిగా ఉంటుందండి. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసి చూడండి. అల్లం, వెల్లుల్లి, మామిడికాయ పచ్చడి చూడండి. 3 రోజులు అయింది పెట్టి. చూడండి, నూనె ఆయిల్ అన్నీ మీదికి తేలింది చూడండి ఇలా. ఇప్పుడు ఇవి మనం మంచిగా కలిపేసి సాల్ట్ అన్నీ కరెక్ట్ ఉందని చూసుకుందామండి. ఇలా మంచిగా కింది మీదికి మంచిగా కలపాలండి. ఇలా కలిపేసి సాల్ట్ కరెక్ట్ ఉందా చూసుకుందాం. సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం కలుపుకోవచ్చు. అలానే ఆయిల్ కావాలంటే కూడా ఆయిల్ నేను మళ్ళీ కొంచెం ఆయిల్ కాగబెట్టి పెట్టినానండి. చూడండి, ఆయిల్ కొంచెం కాగబెట్టి పెట్టిన, ఒకవేళ సరిపోకపోతే వేద్దామని కాగబెట్టి చల్ల చేసి పెట్టినానండి. ఇప్పుడు ఇవి కలిపేసి ఈ జార్లో తీసుకుందామండి. ఇది మంచిగా కలుపుదామండి. మంచిగా ఇట్లా కింద మీదకి చేసి కలుపుతున్నాం. కొంచెం సాల్ట్ తక్కువ ఉండే, అందుకే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. జార్లో తీసి పెడదాము. చూడండి, మొత్తం మళ్ళీ నిండి తీసేసి ఆయిల్ కూడా చూడండి ఇట్లా ఆయిల్ కూడా మీద పోసి ఇప్పుడు ఇది తెల్ల బట్టతోటి మంచి వేడిలా కట్టేసి మీద మూతేసి పెట్టేస్తామండి. మళ్ళీ ఇది మిగిలిన పచ్చడి ఇంకొక డబ్బాలో తీస్తానండి. అల్లం, వెల్లుల్లి, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒకటి ప్లాస్టిక్ డబ్బాలో తీసి పెట్టినాను, ఒకటి జార్లో తీసి పెట్టినాను. ఇది ఎంతో రుచిగా ఉంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన ఇడ్లీ దోశ కూడా మనం అంచుకొని తినొచ్చండి. ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ ఉంటాయి కాబట్టి డైజెషన్కి మంచిదండి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో చేసి చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. నియస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.